నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. గడిచిన 3 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంతా తుఫాను ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 28వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో తీరం వెంట గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. వాతావరణం ప్రశాంతంగా ఉందని, అశ్రద్ధగా ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 1996 తుఫానుకు మించి ఈ తుఫాను వచ్చే అవకాశం ఉందని అంచనా వినిపిస్తోంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రావద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. 28వ తేదీ రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. వదంతుల్ని నమ్మొద్దని, ప్రశాంతంగా ఉండండి, భయపడొద్దని అధికారులు తెలిపారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండాలని, వాతావరణ హెచ్చరికల కోసం SMS లను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రజల భద్రత మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో అత్యవసర వస్తు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచించారు. ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని కోరుతున్నారు. ఈదురుగాలులు వీచే సమయంలో అవసరమైన పత్రాలు, సర్టిఫికేట్స్ మరియు విలువైన వస్తువుల్ని వాటర్ ప్రూఫ్ కంటైనర్లు, కవర్లలో ఉంచాలని అధికారులు మార్గదర్శనం చేశారు. ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని, అన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాలు మరియు గ్యాస్ కనెక్షన్లను తీసివేయాలని, తలుపులు మరియు కిటికీలు మూసివించాలని కోరారు. మీ ఇల్లు సురక్షితం కాకపోతే తుఫాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవాలని కోరారు. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు, స్తంభాల కింద ఎప్పుడూ ఉండొద్దని, పశువులు, పెంపుడు జంతువులను కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.